నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా టెక్కీల నిలయం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కేర్ ఆఫ్ అడ్రస్. డాలర్ డ్రీమ్స్ సాకారం కోసం ఎందరో పరితపిస్తారు. డిగ్రీ చేతికొస్తే చాలు, ఎలాగైనా అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడే స్థిరపడి డాలర్ల పంట పండించుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. కానీ ఆ స్వప్నం ముక్కలవుతోంది. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఎన్ఆర్ఐల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో ఉండి ఏం ఉద్ధరిస్తామంటున్నారు ప్రవాసులు? క్షణక్షణం భయం భయం. ఎందుకు ఈ బతుకు అన్నట్టుగా తయారైంది ఎన్ఆర్ఐల పరిస్థితి. 10 మందిలో 9 అమెరికాను శాశ్వతంగా వీడి ఇతర దేశాల్లో స్థిరపడాలని భావిస్తున్నారట. ఒకప్పుడు అమెరికాకు వెళ్లడం చాలా మంది భారతీయుల కల. అక్కడ ఉద్యోగం, నివాసమే వాళ్ళ లక్ష్యం. కానీ ఇప్పుడు అక్కడ ఉండాలంటేనే భయపడుతున్నారు. బాబోయ్ అమెరికా అంటూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడి పరిస్థితులతో రోజు రోజుకు ప్రవాస భారతీయులు ఆందోళన పెరుగుతోంది. యుఎస్ఏను వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమంటున్నారు 40% మంది. యోగౌతో కలిసి కార్నెగీ ఎండోమెంట్స్ సంస్థ చేసిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం 52 లక్షల మంది ఎన్ఆర్ఐలు అమెరికాలో నివసిస్తున్నారు. అయితే ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత భయాందోళన చెందుతున్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, వలస విధానాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రభుత్వ నిర్ణయాలు భారతీయుల్లో దడ పుట్టిస్తున్నాయి. అమెరికాను వదిలి వెళ్లిపోవాలనే ఆలోచన తమకు తరచూ వస్తోందని 14% మంది, అప్పుడప్పుడు అలా అనిపిస్తోందని 26% మంది సర్వేలో వెల్లడించారు. ముఖ్యంగా అమెరికా రాజకీయ, ప్రభుత్వ విధానాలపై 58% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. పెరిగిన జీవన వ్యయాన్ని భరించలేకపోతున్నామని 54% మంది చెప్పుకొచ్చారు. ట్రంప్ విధానాలు నచ్చడం లేదని ఏకంగా 71% మంది స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా ఇండో అమెరికన్ సమాజంలో రోజు రోజుకు ఆందోళన పెరుగుతోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల కారణంగా 40% మంది ఎన్ఆర్ఐలు అగ్రరాజ్యం నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారని కార్నెగీ నివేదిక తెలిపింది. వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి రాకముందు నుంచి అమెరికాకు అక్రమ వలసలు తగ్గుముఖం పట్టాయి. ఆయన పవర్లోకి వచ్చాక చట్టబద్ధ వలసలు భారీగా తగ్గాయి. H-1B వీసాలపై ఆ ప్రభావం తీవ్రంగా కనిపించింది. $1,00,000 ఫీజు అమల్లోకి వచ్చాక వీసాల కోసం కంపెనీల పిటిషన్లు 87% తగ్గుముఖం పట్టాయి. అలాగే అక్కడి నేతల జాత్యహంకార కామెంట్లతో భారతీయులు కుంగిపోతున్నారు. భారత్, చైనాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను రీపోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డారు ట్రంప్. ఇండియన్లు, చైనీయులు ల్యాప్టాప్ పట్టుకున్న గ్యాంగ్స్టర్స్ అని మైఖేల్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేశారు. వివాదం ముదరటంతో ఎట్టకేలకు ఆయన నష్ట నివారణ చర్యలకు దిగారు. భారత్ ఎంతో గొప్ప దేశమని, తన మిత్రుడు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు నమస్కారం సార్. నమస్తే రోజా, నమస్కారం. రామ్మోహన్ గారు, ఈ ట్రంప్ విధానాలతో నిజంగా అక్కడ భారతీయులు ఎవరైతే కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళి ప్రశాంతంగా ఉన్నాము, ఇప్పుడు ఒక జీవన శైలికి అలవాటు పడ్డాము అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరిగి వేరే దేశాలకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే బ్యాక్ టు ఇండియా అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే ట్రంప్ నిర్ణయాలతో క్షణక్షణం భయంగా బతుకుతూ ఉన్నారు అమెరికాలో. సో అక్కడ టెక్కీలకి ఏమాత్రం కూడా అక్కడ ఉండాలి అనేటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడానికి మేజర్గా ట్రంప్ తీసుకునేటువంటి ఏ నిర్ణయాలు ఎఫెక్ట్ అవుతున్నాయంటారు? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం కంటే కొంచెం నేను ఇటు వ్యతిరేకంగా చెప్తున్నాను. ఎందుకంటే అమెరికా ప్రజలు ఇప్పుడు కూడా మరి మనల్ని ఆదరించారు, మనం అక్కడికి వెళ్ళినాం కూడా. ట్రంప్ బహిరంగంగా మొదటిసారి తెలుసు 2016 నవంబర్ ఎన్నికల్లో చెప్పారు, అమెరికన్ ఫస్ట్,
చాలా నష్టపోయినాం. వాళ్ళని మన మీద ఒక రకంగా ఇదే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఆనాడు చేసిండ్రు. మొదటిసారి గెలిచిన తర్వాత కొంచెం కఠినంగా మొదటి వ్యవహరించినా కొంచెం అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు తర్వాత 2 ఏళ్ళు కొంచెం మారింది కూడా. మళ్ళీ రెండోసారి గెలిచినప్పుడు 2019 సంబంధం 2024 చివరిలో చూసుకుంటే మనకు 25 నుంచి 20 జనవరి 20 నుంచి అధికారంలో ఉన్నారు. చూసుకుంటే ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్నాడు అని మాత్రం ఖాయం. ఎందుకంటే వీసాల నియంత్రణ కానీ రకరకాల నిబంధనలు పెట్టడంతో చాలా మంది 2025 జనవరిలో ఆయన వచ్చిన 15 రోజులకే అంతకుముందు ఊహించారు. ఆయన వస్తున్నారు, ట్రంప్ వస్తున్నారు, మీరు వెంటనే ఎక్కడున్నా మీ దేశాలకు వెళ్తే వెంటనే రమ్మని చెప్పి యూనివర్సిటీస్ కానీ విద్యా సంస్థలు, ఉద్యోగ మనకు కార్పొరేషన్ అందరూ కూడా మళ్ళీ వెనక్కి రమ్మన్నారు. ఒక దేశంలో అయితే ఆ రోజు రాకపోతే జనవరి 19 అర్ధరాత్రి కాలం రాకపోతే 20 నుంచి మీరు శాశ్వతంగా మీ దేశాల్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది, మీ భార్య పిల్లలు ఇక్కడ, మీరు అక్కడ రకరకాల ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే బయలుదేరిన వాళ్ళు కూడా మధ్యాహ్న ఫ్లైట్ దిగి అడ్డగోలుగా మళ్ళీ పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చిన సందర్భాలు చూసాము. భయపెట్టినాం. ఇదంతా కూడా వట్టిదే. నానాడు కూడా చెప్పాను, ఎంత వట్టిదే ఏం కాదు, అంత ఆగపడాల్సిన అవసరం లేదు. అదే జరిగింది కదా. తర్వాత మన పత్రికలు, మీడియా బాగా హైప్ క్రియేట్ చేస్తే అందరిని ఇబ్బంది పడ్డారు. చివరికి మళ్ళీ ఎవరి స్థానంలో పడుతున్నాం. ఈ సర్వే శాంపిల్ని బట్టి ఎప్పుడైనా కూడా ఉంటుంది. నా ఉద్దేశం రోజు గారు, సర్వే శాంపిల్ ఎంత? దాదాపు 60-70 లక్షల మంది మన వాళ్ళు ఉన్నారు అక్కడ. 60-70 లక్షల మందిలో వాళ్ళు తీసుకున్న శాంపిల్ ఎంత? తీసుకున్న వాళ్ళలో ఎంతమంది దీనికి 40% అంటే, ఇప్పుడు 40% అంటే 10 మందిలో నలుగురు. అందుకని శాతం ఎంత అంటే అందరి అభిప్రాయం ఇదే ఉన్నదా? లేదు. ఇంకొకటి కూడా నాకు చాలా మంది ఉన్నారు. నేను ఇంకొక అభిప్రాయం చెప్తాను. ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్య దేశం, నియంత్రిత దేశం కాదు, లేకపోతే శాశ్వతంగా పాలకులు ఉండరు కదా. ట్రంప్ మహాయితీ ఇంకో 2 ఏళ్ళు ఉంటాడు అంతే కదా. 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోవాల్సింది 2029 నవంబర్లో. కనుక ఈ 2-3 ఏళ్ళ ఇబ్బంది పడితే అయిపోద్ది కదా, ఈ గండం గట్టెక్కితే చాలు అని మాట వస్తుంది. అయితే కొంత ఈ సర్వేని సమర్థించే అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏంటంటే చాలా మందికి ఇండియాలో చాలా సౌకర్యాలు వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో బతకడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే మన వాళ్ళకు దూరంగా ఉన్నాం. ఇప్పుడు ఇన్ని రోజులు మనం పోలేకపోయినాం. మంచి చెడ్డు 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన దేశాన్ని మనం తిరిగి వద్దాం, మన నగరంలో మనం ఉందాం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ఉంటే నష్టం ఏమిటి? అన్ని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్ని ఉన్న విల్లాస్ వచ్చినాయి, బ్రహ్మాండమైన గేటెడ్ కమ్యూనిటీ వచ్చింది, చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. అమెరికాలో లేనిది మన దగ్గర లేనిది, మన దగ్గర ఉన్నది ఏంటి అనే మాట వచ్చింది. కొందరు అట్లా కూడా మన వాళ్ళతో కలిసి ఉందాం అనే భావన వచ్చేసింది. కొంచెం కుటుంబ జీవన సౌందర్యాన్ని అనుభవిద్దాం, మన తల్లిదండ్రులు ఎట్లా ఉండరు, మనం కూడా అట్లా ఉందాం అనే భావన కూడా కొందరు ఉంది కాదట్లేదు. ఇండియా సాంప్రదాయాలు కూడా అట్లే ఉంది. ఎప్పుడైతే ఈ విద్వేషాలకు ఉన్నది మీరు వ్యాఖ్య చేశారు, ఇది మనకు ఒక విశ్లేషకుడు, రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య, ఆయన ఎవడో తెలియదు మనందరికీ. కానీ ట్రంప్ దాన్ని సపోర్ట్ చేస్తూ ట్రంప్ దాన్ని ట్విట్టర్లో ట్విట్టర్లో పేర్కొనడం వల్ల వచ్చిన సమస్య కదా. అందుకని చాలా మందికి ఆ విద్వేషం ఎందుకు వస్తుంది? ఎక్కడైనా మా భాష, కులము, మతము, ప్రాంతము, భాష ఇవన్నీ కూడా విడదీస్తే మనుషులు. ఇక్కడ ఏమైందంటే మన వాళ్ళు పోయి అక్కడ చాలా ఓవర్ చేసినట్టు ఈ మాట కూడా అంటారు. మన వాళ్ళకి కొంత తప్పు ఏంటంటే అక్కడ బహిరంగంగా పబ్లిక్ న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. ఊరేగింపులు, చిన్న పుట్టినరోజులు అయితే తమ సంపద ప్రదర్శన చేస్తున్నారు. ఎప్పుడైనా ఏ దేశంలో మన దగ్గర ఎక్కడైనా సరే మనిషి మన మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, వీడెక్కడి నుంచి బతుకొచ్చిండు, మన దగ్గర బాగా ఇంట్లో సంపాదించుకుంటూ మనల్ని దోచుకొని సంపాదించుండు అనే భావన క్రియేట్ కావడానికి మనమే కారణం కదా. చిన్న పుట్టినరోజు అయితే అద్భుతంగా చేయడం, వీధిలో ఊరేగింపు చేయడం, మన సంప్రదాయాలు ఉండొద్దు అంటలేదు, సాంప్రదాయాల పేరిట బహిరంగంగా ప్రజల్లోకి రావడం, వీధి నాటు కొన్ని కాలిఫోర్నియా లాంటి స్టేట్ అయితే మొత్తం మన వాళ్ళతో నిండిపోయింది. అక్కడ ఒక రకమైన విద్వేషం రావడానికి కారణం కూడా మనమే. మన ముఖ్యంగా సంపద ప్రదర్శన, దానివల్ల వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ముందు వాళ్ళ ఆభరణాలు, బయటకు వచ్చే పద్ధతి, ఇవన్నీ కూడా జీవన శైలి, ఇవన్నీ కూడా కొంత నష్టపరిచినవని నేను అనుకుంటున్నాను. సహజంగా ఎటువంటి వాడికైనా జలసి వస్తుంది. దీన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనం అందులో మింగిలేను. చాలా ఆర్థిక అభివృద్ధిలో అమెరికా ఆర్థిక రంగంలో మనం మనదైన శైలి చూపించడం, చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు మన వాళ్ళ అధిపతులు ఉన్నారు. ఇవన్నీ కూడా అవతల వాడికి ద్వేషము, ముఖ్యంగా జలసి ద్వారా కోపం వస్తుంది, ద్వేషం పెరుగుతుంది. అదే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది కరెక్ట్. 100% కాదు, 2000% అది కరెక్ట్. ఎందుకంటే అక్కడ యుఎస్లో ఉండేటువంటి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలామంది అదే చెప్తారు. ఇక్కడ వచ్చామా, సంపాదించుకున్నామా, కామ్గా వెళ్ళిపోయామా, లేదంటే మన జీవితం మనం బతుకుతున్నామా అన్నట్టు కాకుండా అనవసరపు ఆర్భాటాలు, హంగులు ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉంటే, మా దేశానికి వచ్చి మీరేంటి ఇంత డాబు, ఇవి మాకు కదా రావాల్సినవి, అంటే అమెరికా ఫస్ట్ కదా, వాళ్ళకి కూడా అదే భావన ఉంటుంది. అందుకోసమనే మన వాళ్ళు
తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మీకు కూడా తెలుసు కదా సార్, ఇసెంట్ రమ్మంటే ఇల్లంతా నాదే అన్నారని. ఆ టైప్లో ఇక్కడికి వచ్చి షో ఆఫ్ చేస్తూ ఉంటారు. అందుకోసమనే ఈ వాళ్ళకి మనకి మధ్య ఉన్నటువంటి ఇది అని చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను మన తెలుగు మిత్రులు బాధపడతారని ఆ సామెత వాడలే నేను. కానీ వాళ్ళే ఏమంటున్నానంటే చెప్పారు, రమేష్ గారు, ఇది నేనన్నది కూడా కాదు, అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఆ ఉద్దేశంగా 100% మీరు కరెక్ట్. ఇప్పుడు యా. తెలంగాణ ఉద్యోగం ఎందుకు వచ్చింది? ఇదే కదా, మా ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళు వచ్చి బతుకుతున్నారు అనే కదా సమస్య. ఇది ఏమైంది, 60 ఏళ్లలో జలసి నుంచి కోపానికి మధ్య దారితీసింది. అవును. ఆంధ్ర గోబ్యాక్ అని 20 ఏళ్ళకే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్ళు కలిపి 69 13 ఏళ్ళకే వచ్చింది కదా. అది ఎప్పుడు జరుగుతుంది అంటున్నాను. ఇంకోటి ఏంటంటే అమెరికా ప్రజలలో మేము లోకల్స్, మా ఉద్యోగాలు వీళ్ళు తీసుకుంటున్నారు, అది చాలా పెద్దది. మేమైతే 100 రూపాయలు తీసుకునే ఉద్యోగాన్ని వీళ్ళు 50కే చేస్తున్నారు, ఇది తప్పు కదా అనమాట. అంటే మా కట్టు కొడుతున్నారనే భావన అక్కడ వచ్చింది. నిజంగా కూడా అంతే కదా. కానీ ఇప్పుడు ఏమైంది, ఒకనాడు ఉన్న ఆ వేరియేషన్ చాలా తక్కువైంది. చాలా ఇదివరకు 130 చేసేవాళ్ళు, అంటే $100 వాళ్ళు తీసుకుంటే $30 మన వాళ్ళు చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు మన వాళ్ళకి డిమాండ్ పెరిగింది, $60-70 కూడా తీసుకుంటున్నారు. ఇంతెందుకు, మన ట్రంప్ రాగానే చాలా గ్యాస్ స్టేషన్స్లలో, సూపర్ బజార్లలో వీళ్ళు తీసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు వచ్చిన చదువు కోసం వచ్చి చదవండి అంతే తప్ప మీరు ఉద్యోగం చేసుకోవడం వీల్లేదు అని చెప్పి, 1 సంవత్సరం నాకు పంపేయండి డాడీ మమ్మీ, నేను తర్వాత నేను సంపాదించి మీకే అవును. పంపిస్తా అన్న వాళ్ళందరూ ఊపుకోవాల్సి వచ్చింది కదా. గ్యాస్ స్టేషన్లలో సూపర్ బజార్లో పని చేస్తుంది దొరకలేదు కదా. అంతేందుకు ఇండ్లలో పని మనుషులు కూడా, అవును. అందుకే అప్పుడు జోక్ వచ్చింది, ట్రంప్ ఇంట్లో కూడా భారతీయులు ఉన్నారు పని మనుషులుగా రకరకాలుగా వృత్తుల్లో. మరి ట్రంప్ తీసేస్తారా అనే మాట వచ్చింది కదా. అయితే మా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు వీళ్ళు, మా సంపద కొల్లగొడుతున్నారు అంటే చివరికి ఆ గ్యాస్ స్టేషన్లు, సూపర్ బజార్లు పెట్టుకోవడానికి అక్కడి వాళ్ళు కూడా దొరకలేదు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పని మందగించింది. ఇప్పుడు మనదేం వర్క్ కల్చర్. ఎప్పుడు కూడా బిల్ క్లింటన్ ఒక మంచి మాట, ఎప్పుడైతే వలసలు సంపద సృష్టిస్తాయి, బిల్ క్లింటన్ 2 వ్యాసాలు రాసిన, ఆ వ్యాసాలు చాలా రోజుల కింద చదివి నేను. ఒకటేమో వలసలు సంపద సృష్టిస్తాయి, ఎందుకంటే మనం వలస వచ్చిన వాడు ఏం ఆలోచన చేస్తే ఎందుకు వచ్చాను, ఇక్కడ సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోకపోయినా నేను వచ్చిన పని పర్పస్ ఇది కదా. ఉదాహరణకు మా ఊళ్ళో నేను సంచి పట్టుకొని కూరగాయలకు వెళ్ళాను, బేసి ఆటో వస్తాయి. అదే నేను హైదరాబాద్ అయితే బ్రహ్మాండంగా నేను రోడ్డు మీద కూరగాయలు కొనుక్కొని వస్తాను. ఇక్కడ మన ఊళ్ళో అయితే మనం నా మాట ఫీల్ అవుతున్నాం. అదే అమెరికాకి పోతే అక్కడ కొన్ని దుర్మార్గం మాట్లాడుతున్నాడు, పాయకాలు కడుతున్నాడా, లేకపోతే పెట్రోల్ బంకులు పెట్రోల్. పైగా అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా సార్, చేసే పనిని గౌరవించాలని ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది కాబట్టి ఏ పని చేయడానికైనా వాళ్ళు ఎప్పటికీ సిద్ధంగానే ఉంటారు. అవును, వర్క్ కల్చర్ అంటారు దాన్ని, మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్. కనుక వర్క్ కల్చర్ లో ఉన్న వాళ్ళని మన వాళ్ళు పోయి నేర్చుకున్నారు, వాళ్ళ నుంచి వర్క్ కల్చర్ నేర్చుకున్నారు. కానీ ఆ బేసిజం పోతలేదు అంటుంది. అందుకని దానివల్ల వస్తున్న జలసి కాస్త కోపంగా మారుతుంది. ఎప్పుడు జలస్ అనేది కొంచెం ఈర్ష్య మాత్రమే, ఈర్ష్య ద్వేషంగా మారితే ఇప్పుడున్న పరిస్థితులు తయారైంది అంటున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ సర్వే ఏమో వాస్తవ పరిస్థితి తెలిపిందా లేదా అంటే, శాంపిల్ చిన్నదైనా పెద్దదైనా కొంతవరకు ఉన్నది. రెండోది ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ సౌకర్యాలు పెరగడం వల్ల మన వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకగలుగుతున్నారు. కానీ కరోనా కష్టకాలంలో ఒక్కసారి అంటే, ఎందుకంటే ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ఎందుకన్నా అంటే, కొందరు కరోనా పీరియడ్లో వచ్చి ఏం చేశారంటే అక్కడ దాబు దర్పం చూసుకొని అక్కడ ఉద్యోగాలు $1,000 వస్తున్నాయి కదా, లెక్కగట్టి ఇక్కడ రమ్మంటే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలే. 2 రకాలు, ఒకటి వీడు అమెరికాలో పనిచేసి వచ్చిండు, వీడు మనకు సరిపోడు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఆ జీతాలు మేము ఇవ్వలేము కదా అని, పోనీ ఇస్తామనుకున్నా కూడా వీడేంటంటే అక్కడ జీతాలు వీడు ఇవ్వలేడు కదా అని. ఈ 2 రకాలుగా కరోనా తర్వాత ఇండియాకు వచ్చిన వాళ్ళు చాలా మంది బాధపడ్డారు. కొద్ది రోజులు 3 ఏళ్ళ ట్రాన్సిషన్ పీరియడ్ లో చాలా ఇటువంటివి వచ్చినాయి కూడా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బ్రహ్మాండం కర్రీ పాయింట్ పెట్టుకొని కూడా అంతకంటే ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అది కూడా నా మిత్రులు చాలా మంది ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి అడ్డగోలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అంత వర్క్ కల్చర్, మెంటల్ టెన్షన్ ఇదంతా ఎందుకని. కొందరు ఇంకోటి ఏమైందంటే అక్కడ టెన్షన్ తట్టుకోలేక అవన్నీ చేసేది. మనం ఉన్నాం, సంపాదించుకున్నాం, వచ్చేసినాం, ఓ ఫ్లాట్ కొనుక్కున్నాం, లేకుంటే ఒక విల్లా కొనుక్కున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, ఫ్యూచర్ ఫిక్స్ చేసేసుకున్నాం అన్న వాళ్ళు కూడా ఇక్కడికి సెటిల్ కావడానికి ఇష్టపడుతున్నాం. ఇకపోతే ఏంటంటే అక్కడ ఈ వర్క్ కల్చర్ తో పాటు అక్కడ ఏదైతే అక్కడ లోకల్ అమెరికన్స్ ఉన్నారో వాళ్ళ వ్యతిరేకతను బాగా పెంచగలిగారు ట్రంప్ తనదైన రీతిలో. జాత్యాహంకారాన్ని, అట్లాగే మన వాళ్ళు మేము నష్టపోతున్నామని దాన్ని పెంచి, దానికన్నా చూడండి, మొదటిసారి నేను యూత్ అంతా ఆయన గెలుస్తాడు, నేను గెలవకపోవచ్చాను, వ్యాపారవేత్త కదా అన్నాను. కానీ అక్కడ అంచనాలు చాలా మంది ఏమన్నారంటే అమెరికన్ ఫస్ట్ అంటుండే గెలుస్తాడు అన్నాడు. ఎందుకంటే జాతిని కానీ, మతాన్ని కానీ, కులాన్ని కానీ ఎవరికైనా కోపం వస్తుంది కదా. మనం నష్టపోతున్నామనే భావన వస్తే బ్లాక్ అండ్ వైట్ లో అది చూపెడితే ఆ తేడా చూపించగలిగితే వాళ్ళు గెలుస్తారు. అది తెలంగాణ ఉద్యోగం కావచ్చు, ఆంధ్ర ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇంకా అక్కడ కూడా ఏమైంది, అమెరికన్ ఫస్ట్ అనే నినాదం బాగా పనికొచ్చింది. పోనీ అంతకుముందు అందరూ అది లేదా అంటే నినాదం ఇచ్చింది గొప్ప కదా. ఇప్పుడు ట్రంప్ గొప్పతనం ఏంటంటే అమెరికా ఫస్ట్ అన్నాడు, అంతకుముందు వాళ్ళు అమెరికా లాస్ట్ అని ఎవరు అనలే. కానీ ఆ నినాదాన్ని ఖాయం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యిండు. దాన్ని బట్టే ప్రజలు కూడా ఆయన వెంబడున్నారు. కానీ ఆయన అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇంకో షేడ్ ఉంది ఇంకా.
ట్రంప్ అనుకున్నంత సక్సెస్ కాదు. ట్రంపే స్వయంగా చెప్పిండు, మా దగ్గర వాళ్ళు మారాలి, మన వాళ్ళు మారాలి అన్నాడు. ఎందుకు మారాలంటే వాళ్ళకున్న వర్క్ కల్చర్ మీరు నేర్చుకోవట్లేదు, నెంబర్ 1. రెండోది ఏమన్నాడంటే చిన్న పని పెద్ద పని వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తలేదు. మనకు నైపుణ్యత కొరవడింది. అక్కడ వాళ్ళు కంప్యూటర్ పట్టుకొని వచ్చిన మనం అంటున్నాం కదా, ఆ మాట కూడా ఇంకో మన విశేష కూడా అనేది కదా, పట్టుకొని వస్తే దాన్ని ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించి మన దగ్గర వాళ్ళు పనులు చేస్తున్నారు కదా, అది ఎందుకు నేర్చుకుంటలేరు మీరు అనే మాట. నైపుణ్యం అభివృద్ధి లేకుండా అమెరికా ప్రజలు బాగుపడరు కానీ శపించినంత మాట అన్నాడు ట్రంప్. వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారంటే వాళ్ళ వర్క్ కల్చర్, వాళ్ళు ఇక్కడ అలవాటు అయినారు, వాళ్ళు ఆ నైపుణ్యాన్ని పెంచుకున్నారండి. నైపుణ్యం లేకుండా మన వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా చేయలేరు, కనుక అది సమస్య. కానీ పెంచుకునేదాకా మనం వాళ్ళని ఆహ్వానించాలి. ఇంకో మాట కూడా ట్రంప్ చాలా పాజిటివ్ గా మాట్లాడి, మనం పెంచుకునేదాకా వాళ్ళని ఆహ్వానించాల్సింది తప్పదు, పొమ్మని. ఆ నైపుణ్యం వాళ్ళ దగ్గర ఉంది, తీసుకోవాలి, తీసుకోకుండా తప్పుతాం అనే మాట అన్నారు. అంటే ట్రంప్ చాలా ఆచరణవాదం. నేను మిగతా యుద్ధాలలో వాటిలో వ్యతిరేకిస్తున్నా కానీ ఆ అమెరికా కల్చర్, అమెరికా ప్రజల ఆకాంక్షలకు ట్రంప్ ప్రతిరూపంగా నిలుస్తున్నాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చేసే తప్పులు వేరే ఉన్నాయి కాదంటే, ఇక్కడ అమెరికన్ ఫస్ట్ అనే దాని మాత్రం ఆయన వాదన కరెక్ట్. ఆయన వాదనను సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అమెరికాలో. దాన్ని బట్టి విద్వేషం పెంచే ప్రయత్నం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సార్, మన భారతీయులు, మన భారత టెక్కీలు అక్కడికి వెళ్ళి నిజంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు చాలా వెన్నుదన్నుగా ఉన్నారు. అది కూడా గుర్తించాలి కదా. ఖచ్చితంగా గుర్తించాలి కదా. అందుకని ఇప్పుడు వలసలు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. వలసలు కేవలం వాళ్ళు ఆ వర్క్ కల్చర్ నేర్చుకుంటారు. ఎవరైనా ఈ ఊరి నుంచి పక్క ఊరికి పోయినా సరే, ఒక ఊరి నుంచి ఒక టౌన్కి పోయినా, ఒక టౌన్ నుంచి ఒక పట్టణానికి పోయినా, పట్టణం నుంచి ఒక పెద్ద నగరానికి వచ్చినా ఆ వర్క్ కల్చర్ వస్తే తప్పనిసరి అంటున్నా, దానివల్ల వస్తుంది. రెండోది అమెరికాలో ఇంకొక కోణం చూస్తే మనకి ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు అక్కడ పోయిన 1వ తరం 2వ తరం 3వ తరం పోయిన దాంట్లో చాలా మంది ఇప్పుడు జన్మత పౌరసత్వం అనేది చాలా అడ్వాంటేజ్ అక్కడ. అప్పుడెప్పుడో అదే ఇప్పుడు విదేశకుడు అన్నట్టు ఎప్పుడో రాసుకున్న చట్టాలు అప్పుడు ఇంతమంది పోతారు అనుకోని, 1 లక్షల మంది పోతారు అనుకోలేదు, కనుక రాసుకున్నాడు. కనుక 9వ నెల నిండగానే అక్కడ పరిస్థితి అయితే జన్మత వస్తుంది అంటే దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసిండు. కోర్టులో ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయింది ట్రంప్. సమస్య లేదు, అది గతంలో దాన్ని ఉంచాల్సిందే అనే మాట వచ్చింది. జన్మత పౌరసత్వం రద్దు చేస్తా అని ఆయన ఆట చెల్లలేదు. ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్నది కూడా, ఇంకా సమస్య లేదు. కొన్ని కౌంటీస్ అయితే పూర్తిగా వ్యతిరేకించినాయి, కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని పట్టించుకోలేదు. అంటే నా అమెరికా అధ్యక్షుడు సుప్రీం కాదు కదా, అందుకనే కదా మొన్న సుప్రీంకోర్టు కూడా స్వయంగా అన్నది, నువ్వు సుప్రీం కాదు, నువ్వు చెప్పింది వేదం కాదు, దాని కింద కాంగ్రెస్ ఉన్నది, మొత్తం ప్రజలు ఉన్నారు, నువ్వు ఇష్టం ఉన్నది చేయడానికి వీల్లేదన్నది. కనుక కొన్ని చట్టాలు చేయబోయినా భంగపడ్డాడు ట్రంప్. ఇప్పటికి కూడా చాలా వరకు భంగపడ్డాడు. అందులో ఈ వీసా నిబంధనలు కూడా ఒకటి. కానీ వాళ్ళ ఆర్థిక దానికి వ్యవస్థ నష్టమైంది. ట్రంప్ విధానాలు అమెరికా పౌరులను సంతృప్తిపరచవచ్చు, కానీ అమెరికా ఆర్థిక విధానం నాశనం చేసింది అంటున్నాను. లాంటి యూనివర్సిటీలో కూడా అడ్మిషన్స్ లేక రండి బాబు రండి అంటున్నారు. ఒకనాడు హార్వర్డ్ దొరకాలంటే చాలా కష్టమయ్యేది కదా. అటువంటిది ఇవాళ ఆక్స్ఫర్డ్ కానీ హార్వర్డ్ కానీ చూసుకుంటే మంచి విశ్వవిద్యాలయ పేరు ఉన్నాయి, లండన్ లో కానీ ఇటు పక్కన అమెరికాలో కానీ. వాటి పట్ల ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఫీజులన్నీ పోయినాయి, వాళ్ళందరూ దివాలా తీస్తారు. పిలిచి మరి వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళని పంపించండి, చదువు కోసం వచ్చిన చదువుకొని అంతే తప్ప మీరు వేరే పని చేస్తే స్ట్రిక్ట్ గా చూడండి, హాస్టల్ చూడండి. ఇంకొక మాట కూడా ఏమైందంటే సోషల్ మీడియా మీద కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా అది విడిచికొట్టింది ట్రంప్ చేసే పని. అంటే వచ్చిన వాళ్ళకు పౌరత్వం ఉండాలి, కానీ మనం స్వేచ్ఛ మన ముక్కు వరకే. మన వాళ్ళు అర్థం చేసుకోలేదు ఏంటంటే మన స్వేచ్ఛ మన ముక్కు వరకే, శరీరాంగాల్లో ముక్కు ముందుంటది కనుక మనం కర్రసాము కత్తిసాము చేసుకుంటూ పోతాం అన్నట్టు కాకుండా మన రాజకీయ విధానాల మీద, అక్కడ రాజకీయ విధానాలను ప్రభావం చేసే పనులు మన వాళ్ళు చేశారు. చాలా ఊరేగింపులలో పాల్గొన్నారు కదా. మనకు ఆస్ట్రేలియా లాంటి చోట్ల అయితే, ఆస్ట్రేలియా కెనడా లాంటి చోట్ల అయితే 6 for Justice వాళ్ళకి చేసేది అదే కదా. వాళ్ళకి ఇబ్బంది కల్పిస్తున్నారు, మన ఇబ్బంది పడుతున్నాం. మన రాజకీయ విధానాలు అక్కడ ప్రతిబింబించే విధంగా మోడీ గురించి ఊరేగింపు తీస్తారు, సినిమా యాక్టర్ల గురించి పెద్ద ఎత్తున వివాదాలు పెట్టుకుంటారు, కొట్టుకుంటారు. మన వాడు ఎంత నాకు సిగ్గుచేటంటే, సినిమా అభిమానులు సినిమా ఎవడి అభిమానం అనుకుంటారు, కానీ అక్కడ సినిమా రిలీజ్ అయితే కొట్టుకునే పరిస్థితి ఉంది కదా. అది పబ్లిక్ న్యూసెన్స్ కదా మన వాళ్ళు చేసిన పని. అది ఇక్కడ రాజకీయ నాయకులను కూడా తీసుకెళ్లి అక్కడ గుంపులు గుంపులుగా ఊరేగింపుగా తీసుకెళ్లి సభలు సన్మానాలు. అదే అంటే ఈ 2 వర్గాలు ఉన్నాయి మళ్ళీ అక్కడ కూడా. ఇండి కుటుంబం వాళ్ళు ఉన్నారు, ఎన్డీఏ కుటుంబం వాళ్ళు ఉన్నారు. ఇవి ఏమైతుంది అంటే అక్కడే రాజకీయాలు ప్రభావితం చేసే పరిస్థితి ఏముండదు, కానీ అక్కడ ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. వీళ్ళెవరు వాళ్ళ రాజకీయ విధానాలు తీసుకొచ్చి మన దగ్గర మాట్లాడారు ఒకటి. రెండోది అమెరికా విదేశాంగ విధానాలు కానీ అమెరికా గురించి కూడా వీళ్ళు జోక్యం చేసుకోవడం. ఇప్పుడు నువ్వు వచ్చింది పని చేసుకోవడానికి, నువ్వు వచ్చింది బతకడానికి, నువ్వు మా విధానాల మీద నువ్వెవడు మాట్లాడడానికనే ఆ ఒక అహంకారం అయితే వాళ్ళకి వస్తుంది, తప్పనిసరి వస్తుంది కదా. అదే వచ్చింది ఇప్పుడు అక్కడ.
మన పట్ల వ్యతిరేకత నేను చెప్పిన అన్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాలు మనకు వస్తున్నాయి. సామాజిక ఇప్పుడు కారణాలు ప్రజలు ప్రజలు మనం ఈ రకంగా వాళ్ళు ఫీల్ అవ్వడము ఓకే సార్. కానీ దీనికి ఆజ్యం పోస్తూ ఈ సావేజ్ చేసినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో, భారతీయులు, చైనీయులు వీళ్ళందరూ ల్యాప్టాప్ పట్టుకున్న గ్యాంగ్స్టర్స్, తర్వాత భారత్ అంతా హెల్ హోల్ అని చెప్పేసి ఆయన ఏదైతే పోస్ట్ చేశాడో దాన్ని అధ్యక్షుడే రీపోస్ట్ చేయడంతో అనవసరంగా లేనిపోని ఈ మధ్య కాన్ఫ్లిక్ట్స్ రావా సార్? అక్కడ ఉండేటువంటి ఇండియన్స్కు అక్కడ అమెరికన్స్కు మధ్య ఖచ్చితంగా వాళ్ళకి ప్రేరేపించినట్టే కదా. అధ్యక్షుడే ఈ రకంగా ఫీల్ అవుతున్నాడు అని అంటే భౌతిక దాడులకు దిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఖచ్చితంగా. అందుకనే ఫార్వర్డ్ చేసే ముందు ఏ మెసేజ్ అయినా మనం చాలా వరకు టక్కున ఫార్వర్డ్ చేసేస్తుంటాం. అది మంచిదా చెడ్డదా అనుకుంటున్నాం. ఆయన ఫార్వర్డ్ కాకుండా దాన్ని ట్యాగ్ చేసిండు. దానివల్ల ఏమైంది, ఆయన అసలు రాజకీయ విశ్లేషకుడు పేరు కూడా మైకేల్ పేరు కూడా గుర్తు కూడా ఉండదు. వాడు చేసిండు ఆ పిచ్చి పనిని. ఈయన పిచ్చి పని చేసి మరి దాన్ని పెంచుకున్నాడు కదా. ఒక అఫీషియల్ గా ఒక దేశ అధ్యక్షుడే ఈ మాట మాట్లాడిన అన్న మాట వచ్చింది కదా. తర్వాత సవరించుకున్నా కూడా ఒకసారి ఇప్పుడు కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, నోరు జారింది. సమస్య అది కదా. దానివల్ల వస్తున్న సమస్య. సంవత్సరం అందరికి కోపం వచ్చింది, నా మిత్రుడు బాగున్నాడు ఇక్కడ ఉన్నాడు అన్నట్లు ఆపైంది. అందుకని ఇరాన్ ఎంబసీ కూడా ఇవాళ హైదరాబాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని నిన్ననే ఇచ్చింది ఏంటంటే, సమస్య లేదు, మీరు భారతదేశం, చైనా అద్భుతమైన వారసత్వ మన సంపద ఉన్న దేశాలు, వాళ్ళని మీరు ఎంత నరకం అంటారా, సమస్య లేదు, ఈ స్వర్గాలు ఎన్నుకోమన్నారు. అందుకని రామచంద్రుడు రామాయణంలో లక్ష్మణుడు అడిగితే కాదు కాదు జన్మభూమి స్వర్గాదపి గరియేసి అన్నాడు. అందుకని మనకంటే రాజ్యం లేదు పొమ్మన్నాడు. అందుకని మనం కూడా అపీల్ అయితే కాదని కాదు. ఆ ట్వీట్ కు ఈయన ఆ విశ్లేషణకు ఈ ట్వీట్ చేయడం దాన్ని జత చేసి మంచిది కాదు. వీడియో 10 నిమిషాలు ఉన్నట్టుంది, నేను కూడా చూసాను. దాన్ని ఈయన ట్వీట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అమెరికా అధ్యక్షుడే అధికార ముద్ర దానికి వేయడం వల్ల విమర్శల పాలవుతున్నాం. ఎప్పుడు కూడా ట్రంప్ వివాదాస్పదుడే. అందుకని నేను చెప్తున్నాను, పోస్ట్ ట్రూత్ భావన మంచి, పోస్ట్ ట్రూత్ థియరీకి మంచి ఉదాహరణ. ఆయన అవసరం ఉందా లేదా, మరి ఇప్పుడు ట్రంప్ నా మంచి మిత్రుడు, దేశానికి అధ్యక్షుడు ఉండడానికి కదా, మరి ఆ మాట జ్ఞాపకం రాలేదు అప్పటికి. ఆ ట్వీట్ చేసినప్పుడు గుర్తురాదా, దాన్ని రీపోస్ట్ చేసినప్పుడు గుర్తురాదా? అందుకని ఇవన్నీ అడుసు దొక్కనేలా కాలు అడిగిన, అడుసు దొక్కిండు కాలు గడుగుతున్నాడు ప్రతిసారి. ఇది ఒకటేం కాదు. అది ఇలాంటివి అప్పుడే ట్రంప్ డ్యూయల్ స్టాండర్డ్స్ ఏంటో కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి సార్. మీరు అన్నట్టుగా మోదీ నాకు చాలా మిత్రుడు అని చెప్తాడు, మరి జాతీయ అహంకార వ్యాఖ్యలు మాత్రం సమర్థిస్తూ ఇలా రీపోస్ట్ చేస్తారు. మన మోడీ పోయి ప్రచారం చేసిండు ట్రంప్ కదా, మనకి ప్రచారం చేసిండు. ఇప్పుడు చాలా మంది విమర్శకులు అదే అంటున్నారు, మిత్రుడు కదా మన దేశానికి ద్రోహం చేస్తున్న సంగతి అని. ఇప్పుడు అందదే తమ్ముడే పేకాడే అన్నట్టు దేశాల మధ్యన విదేశీ సంబంధాలు అట్లాగే ఉంటాయి. ఇద్దరు మిత్రులు ఎంత మాత్రం వాళ్ళ విదేశాంగ విధానం వాళ్ళు మార్చుకుంటారా, మన విదేశాంగ విధానం మనం మార్చుకుంటామా? అన్నిటి స్నేహితులు కూడా ఉంటారు. మన స్నేహితులు అంటే రష్యా అంటే మన స్నేహితం. నిజంగా స్నేహితుడు అంటే నిజమైన స్నేహితుడు రష్యా అంటే. నిజమైన గట్టి శత్రువు అంటే చైనానే గట్టి శత్రువు. ఇటుగా అన్నట్టు నా ఉదర్ అంటారు. అమెరికా అటువంటిది అన్నట్టు, నమ్మదగ్గ మిత్రువు కాదు, నమ్మదగ్గ శత్రువు కూడా కాదు. గట్టిగా శత్రుత్వం అయిద్దామంటే గట్టి శత్రువు కూడా కాదు. పోనీ మిత్రుత్వం అయిద్దామంటే అసలు మిత్రుడు, నమ్మదగ్గ మిత్రుడు కూడా కాదు. అందుకని ఇవాళ మన దేశాలను తూలనాడడం వల్ల మన దేశభక్తిని పెంచే ప్రయత్నం చేసిండు, మనందరిని ఐక్యం చేసే పని చేసిండు కదా. ఇక్కడ మనకు వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా కూడా ట్రంప్ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న ట్రంప్ రిపోర్ట్ చేసిన తర్వాత మన దగ్గర వేరువేరుగా ఉండి మోడీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ మాట తప్పు ట్రంప్ది అనే మాట వచ్చేసింది కదా. అంటే ఒక రాయి విసిరి, మన భారతీయ సమాజంలో ఒక రాయి విసిరి కల్లోల తరంగాలు సృష్టిస్తే అవన్నీ ఏకమైతే మళ్ళీ పోయిన తర్వాత నిజంగా ఒక రాయి విసిరిన తర్వాత 1 నిమిషానికో 2 నిమిషాలకో మళ్ళీ నిశ్చలంగా మారుతుంది కదా. అదే జరుగుతుంది ఇప్పుడు. మనకు అందరం ఏకమయ్యే పరిస్థితి తీసుకొచ్చిండు. వాడి తిట్లు మనకు దీవల్లేని అని నేను అంటున్నాను. ఇప్పుడు 40% మంది అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు అక్కడ నుంచి బయటకు రావాలి అని ఆ సర్వేలు చెప్తున్నాయని అన్నారు. సరే, ఒకవేళ ఆ సర్వేలే నిజం అనుకుందాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆల్టర్నేట్ కంట్రీస్ ఏంటంటారు? కెనడా, జర్మనీ, లేదు అని అంటే స్వదేశాలకు వచ్చేయడం, ఇండియాకు వచ్చేసి ఇక్కడ కొత్తగా మళ్ళీ వాళ్ళ టాలెంట్ని మన దేశానికే పంచడం బెటర్ అంటారా? మరి వాళ్ళు నిజంగా కనుక వచ్చేస్తే మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, జాబ్ మార్కెట్ కావచ్చు, వాళ్ళకి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది? మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే, పెళ్లి మీద ఒక జోక్ ఉంది, కొంచెం సామాన్య ప్రజలకు సీరియస్ గా చెప్తాను. పెళ్లి అయిన వాడు అరల నుంచి ఎప్పుడు బయటపడతాడు, ఆ గదిలో నుంచి ఎప్పుడు బయటతామని చూస్తారు. అందరి పట్ల కదా, నా పట్ల అయితే అస్సలేదు. కానీ అదే కనుక బయట ఉన్న పెళ్లి కానివాడు ఆ గదిలోపటికి ఎప్పుడు పోదామని చూస్తాడు. సంసారం చేద్దాం, పిల్లలు కందాం అనుకుంటాడట. అట్లానే ఇక్కడ సేఫ్ సైడ్ ఉండే అమెరికాలో ఇది మనిషి మనస్తత్వం ఏంటంటే, నిశ్చలంగా ఉండలేడు మనిషి. ఎప్పుడు కూడా ఆశాజీవి, రేపటి మీద ఆశ, ప్రాణాన్ని నిలిపేది రేపు, గాయాన్ని మాన్పేది మరుపు అని ఆత్రేయ గారు ఎప్పుడో రాశారు. అందుకని వాళ్ళు నిశ్చలంగా ఉండలేదు.
దీన్ని ఏదో మార్పు కావాలని కోరుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఈ 40% మంది అంటారు. మ్మ్. వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే అక్కడ సేఫ్ సైడ్ మంచి జీవితం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత బాధపడ్డ సంగతి నేను కరోనా తర్వాత చెప్పిన. కరోనా తర్వాత 3 ఏళ్ళు బాధపడ్డాను కూడా ఇక్కడ. అందుకనే ఏదో ఆశతో రావడం వేరు, ఒక ఆశయంతో రావడం వేరు. మన కన్నవారి కళలు కూడా మారాలంటున్నాడు. ఇప్పుడు ఈ డాలర్ మనం ఎప్పుడైతే డాలర్ పెత్తనము, దాంతో పాటు ఈ మధ్యన వచ్చిన వీసా గొడవలు అంటే సుంకాల గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ కన్నవారి కళలు కూడా అందరూ అమెరికానే గోల్ చేసుకొని మావాడు ఎక్కడ ఉంటాడంటే ఇప్పుడు గల్లీ గల్లీకి ఒకడు ఉంటుండు కదా అమెరికాలో, లేడుగా సమస్య లేదు. ప్రతి కుటుంబంలో ఎవరైనా ఒకడు ఉంటారు. అసలు టౌన్ లో కాదు సార్, ఊళ్ళల్లోకి వెళ్తే, విలేజెస్ కి వెళ్తే, గ్రామాల్లో ఖచ్చితంగా ఇంటికి ఒకళ్ళు విదేశాల్లోనే ఉన్నారు, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు. ఖచ్చితంగా. అంతకుముందు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉండని వాడు ప్రతి కుటుంబం హైదరాబాద్ సంబంధం ఉండేది. హైదరాబాద్ మీద అంత మమకారం ఎందుకు అంటే, అరే మా ఇంటి పక్కడు మా మనవడు ఉన్నాడు సార్, నాకు ఎందుకు ఉండదు హైదరాబాద్ మీద అన్న. అట్లా ఇది కూడా ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక్కరు గ్రామాలకు వెళ్తే కూడా తప్పనిసరి అమెరికాలో ఉన్నాడు మా మనవడు ఉన్నాడు అని గర్వంగా మీసాలు నిలేస్తూ కర్ర పట్టుకొని తిరుగుతుంటాడు. అందుకని ఏమంటా అంటే ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి అంటే ఇప్పుడు ఆ కన్నవారి కళలు మారాలి. మనకు ఆల్టర్నేటివ్ అన్నది కరెక్ట్. ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది. కెనడాలో ఇంకొక రకమైన సమస్యలు ఉంటాయి కాదంటలేదు. బ్రిటన్ ఉంది. బ్రిటన్ అయితే వీసాలు దారి తెలిసిన భారత ప్రజలు యథేచ్ఛగా రావచ్చు, ద్వారములు తెరిచి ఉన్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడు మొన్న ప్రకటించింది కదా ఏది వీసా జరుగుతున్నప్పుడు. ఇంకా చాలా ఫ్రాన్స్, జర్మనీ అద్భుతమైన అవకాశాలు ఉంటాయి మన వాళ్ళకు. నైపుణ్యం ఉన్నవాడు ఎక్కడైనా బతుకుతారమ్మా. తెలివి ఉన్నవాడు బండ మీద పావుసేలు ఉట్టించుకొని బతుకుతారని సామెత కదా. సమస్యలు ఎక్కడైనా బతుకుతాం. కానీ మనకు అమెరికా మాత్రమే ఆఖరి లక్ష్యం అనుకుంటే ఇప్పుడు ఇబ్బందిలే అంటుంది. నా మిత్రులు చాలా మంది ఇండియాకి వచ్చి పోదాం అనుకున్నాడు, పెళ్లిలకు పేరెంటాలకు వస్తాం అనుకున్నాడు కూడా భయపడుతున్నాడు. వస్తే ఏమవుద్దు ఈ ట్రంప్ వేదాకు వచ్చినప్పుడు ఈ 3 ఏళ్ళు కష్టమే సార్ అనే మాట అంటున్నారు. కనుక ట్రంప్ ఈ వ్యాఖ్యలను రీపోస్ట్ చేయడం, దానివల్ల వచ్చిన సమస్య ఇది కొద్ది రోజులు సంచలనం ఉంటుంది. మళ్ళీ అందరం మర్చిపోతాం, మార్పు సహజం కనుక మర్చిపోతాం. కానీ ట్రంప్ మాత్రం ఎప్పటికైనా మనకు భారతీయులకు డేంజరస్ అంటున్నాడు. నేను ఎంత మిత్ర దేశం అని అనుకుంటున్నా కూడా ట్రంప్ ఉన్న రోజులు అది అవుతుంది. కానీ ఆయనకు కూడా అనుభవానికి వచ్చింది, మన వాళ్ళు పనిచేస్తలేరు, తక్కువ జీతానికి పనిచేయరట, ఆ జీతమే కావాలన్నట, ఇంట్లో కూర్చుంటామని అంటున్నారు. కానీ మన వాళ్ళని కూడా చెడగొట్టింది అమెరికానే. వర్క్ కల్చర్ ఉంది కానీ మన వాళ్ళకి పొదుపుతనం ఉంటుంది. మన దగ్గర ఎప్పుడైనా చూడండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు పెళ్లిళ్ళకి ఎట్లా చూస్తామో కనీసం వచ్చే 2 తరాల కన్నా మనం ఆస్తి మిగిలి చచ్చిపోదాం అనుకుంటాం. కానీ మన వాళ్ళు అక్కడికి పోయి దీన్ని పాటిస్తుంది. చాలా మంది దీన్ని పాటించడం వల్ల ఆస్తులు పెరిగినాయి. అమెరికా ప్రజలకి ఏంది, వారాంతంలో మొత్తం ఖర్చు పెట్టాలి, మళ్ళీ కొత్త వారం మందు పెడితే మళ్ళీ బెచ్చలు చేతులు చిప్పట్టుకుని తిరుగుడే, మళ్ళీ వారం దాకా జీతం వచ్చేదాకా మళ్ళీ అదే పని కదా వాళ్ళది. అందుకని మనది అట్లా కాదు. వాళ్ళు ఏం చేశారంటే ఈ పొదుపరితనం, మన భారతీయత ఏముందంటే 2008లో పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది, ప్రపంచం అంతా అతలాకుతలైంది. మన వాళ్ళ అమెరికాలో ఉన్నవాడైనా ఇండియాలో ఉన్నవాడు ఎందుకున్నారు, మన పొదుపరితనం వచ్చే రేపటి మీద మనకు ఆశ, దానివల్ల మిగిలించుకుందామనే. అది లేకపోవడం వల్ల మన ఆస్తులు పెరుగుతున్నాయి. అక్కడ లోకల్ వాళ్ళేమో ఎప్పటికీ అదే స్థితిలో ఉంటున్నారు. వారాంతంలో ఎంజాయ్ చేయడం, మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేయడం. దానివల్ల వస్తున్న సమస్య అంటే ఇది కల్చర్ సంబంధించిన అంశం, ఒక రకంగా సెంటిమెంట్ సంబంధించిన అంశం. మన వాళ్ళు అక్కడ విజయం సాధించడానికి అది కారణం. సంపాదించిన ప్రతి పైసలను కూడా ఇంటికి పంపడం, ఇక్కడ ఆస్తులు పెరుగుతున్నాయి. మరి ఎన్ఆర్ఐలు తక్కువ సేవ చేస్తున్నారు మన భారతదేశానికి. అసలు ఘనమైన సేవ చేసిన ఎన్ఆర్ఐ మన మహాత్మా గాంధీ కదా. మహాత్మా గాంధీ మనకు జనవరి 9, 1914లో మన దగ్గరకు వచ్చిండు. ఆనాడు ఏం మోసుకొచ్చిండు, దక్షిణ భారతదేశాన్ని విప్లవం, సత్యాగ్రహ విప్లవాన్ని తీసుకొని వచ్చాడు భారతదేశం స్వాతంత్రం కోసం. అటువంటి ఎన్ఆర్ఐ దేశం మన పుట్టిన దేశం మనది కనుక సమస్య లేదు. మన ఎన్ఆర్ఐలు మన ఆస్తి. కానీ దీన్ని అక్కడ పోయి ప్రదర్శించకండి, అక్కడ పోయి మీరు భంగపడకండి. మీరు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే అందరూ బాగుంటారని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ టు రాజ్ న్యూస్.